నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. దానిమ్మ తింటే రక్తం పెరుగుతుందని మన పెద్దలు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. అనీమియా అంటే రక్తహీనత సమస్య ఉన్న వారికి డాక్టర్లు కూడా దానిమ్మ తినమని సలహా ఇస్తుంటారు. అయితే దానిమ్మ రంగు ఎర్రగా ఉండటం వల్లనే ఈ నమ్మకం ఏర్పడిందా, లేక దీని వెనుక నిజంగా సైన్స్ ఉందా? ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో దానిమ్మ గురించిన పూర్తి నిజాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానిమ్మ పండు మీద ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా అనీమియా, ఐరన్ లోపం మీద ఈ రీసెర్చ్ ఏం చెబుతుందో ఎటువంటి దాపరికం లేకుండా ఇప్పుడు నిజాయితీగా విశ్లేషిద్దాం. సాధారణంగా 100 గ్రాముల దానిమ్మ గింజలలో ఉండే పోషకాలను గమనిస్తే శరీరానికి అవసరమైన విటమిన్ సి దాదాపు 17% లభిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్, రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ కే మరియు దానిమ్మకే ప్రత్యేకమైన ప్యూనికాలాగిన్స్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. ఇందులో ఐరన్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అసలు నిజం ఏంటంటే దానిమ్మలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఏమీ ఉండదు. పాలకూర, బీట్రూట్, బెల్లంతో పోలిస్తే ఇది తక్కువే. కానీ దానిమ్మ అనీమియా తగ్గించడానికి ఎలా సహాయపడుతుందో తెలుసా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దానిమ్మ రక్తాన్ని పెంచుతుంది అనేది పూర్తిగా అబద్ధం కాదు, కానీ కారణం మాత్రం చాలా మంది అనుకునేది కాదు. ఇందులో ఉండే విటమిన్ సి వల్లనే ఇది సాధ్యమవుతుంది. శరీరంలో నాన్ హీమ్ ఐరన్ గ్రహించడంలో విటమిన్ సి అద్భుతంగా సహాయపడుతుంది. మనం తినే ఆహారంలోని ఐరన్లో శరీరం సాధారణంగా కేవలం 3% మాత్రమే గ్రహిస్తుంది. విటమిన్ సి ఈ ఐరన్ గ్రహణ శక్తిని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి దానిమ్మ ఒక్కటి తింటే శరీరంలో ఐరన్ పెరగదు. కానీ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలకూర, బీట్రూట్, బెల్లం, ఖర్జూరం వంటి వాటితో కలిపి తీసుకుంటే ఐరన్ గ్రహణ శక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఉదాహరణకు పాలకూర తిన్న తర్వాత కొన్ని దానిమ్మ గింజలు తింటే ఆ ఆహారంలోని ఐరన్ శరీరానికి బాగా వంటపడుతుంది. ఇది నిమ్మకాయ, ఉసిరిలాగే పనిచేస్తుంది. దానిమ్మకు ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ ఇది శరీరానికి చాలా ప్రభావవంతంగా తోడ్పడుతుంది. దానిమ్మలో ఉండే ప్యూనిలాగిన్స్ మరే ఇతర ఆహారంలోనూ ఇంత పెద్ద మొత్తంలో దొరకవు. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి కణాల నష్టాన్ని నివారిస్తాయి. కొన్ని స్టడీస్ ప్రకారం దానిమ్మ రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాల కోసం దానిమ్మను లోపల ఉండే తెల్లని పొరతో సహా తినడం మంచిది. కొన్ని పరిశోధనలో దానిమ్మ రసం నేరుగా ఐరన్ స్థాయిలను మెరుగుపరిచినట్లు తేలింది. ఒక స్టడీ ప్రకారం 14 రోజుల పాటు దానిమ్మ రసం తీసుకున్న వారిలో ఎర్ర రక్త కణాలు, హ్యూమోగ్లోబిన్ కౌంట్ పెరిగినట్లు గుర్తించారు. అయితే దానిమ్మ తింటే వెంటనే హ్యూమోగ్లోబిన్ పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పడానికి ఇంకా బలమైన పరిశోధనలు అవసరం. ఇవి కాకుండా ఇందులోని పొటాషియం రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. విటమిన్ సి కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అలాగే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. దానిమ్మను ఎలా తీసుకుంటే మంచిదంటే పాలకూర, బీట్రూట్ వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటు తీసుకోండి. తొక్క లోపలి తెల్లని పొరతో సహా తినడం మంచిది. రోజుకు ఒక మీడియం సైజ్ దానిమ్మ పండు సరిపోతుంది. అనీమియా అనుమానం ఉంటే ముందుగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. తీవ్రమైన రక్తహీనత సమస్య ఉంటే కేవలం దానిమ్మ పైనే ఆధారపడకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. రక్తం పలచబడడానికి మందులు వాడేవారు ఇందులోని విటమిన్ కే వల్ల మందుల ప్రభావం మారే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల సలహా తప్పనిసరి. రక్తపోటుకు మందులు వాడే వారిలో కూడా ఇది కొన్ని మందుల మెటాబాలిజం ను ప్రభావితం చేయొచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్నవారు ఇందులో ఉండే సహజ సిద్ధమైన చక్కెరల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గుర్తుంచుకోండి, దానిమ్మ ఒక పోషకమైన సహజ పండు మాత్రమే. ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలుంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోండి. మీకు కూడా దానిమ్మ తింటే రక్తం పెరుగుతుందని నమ్మకం ఉందా? ఈ సమాచారం విన్నాక మీ అభిప్రాయం మారిందా? కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.